లెక్కచ్చు. మీరు సోషల్ మీడియా మాధ్యమంలో ఇలాంటివన్నీ బహిర్గతం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు సాక్ష్యాలని నిరూపించుకోవాలనుకుంటే, మీరు ఏదైనా మాట్లాడి నిరూపించుకోవాలనుకుంటే కనుక కోర్టు మెట్లు ఎక్కొచ్చు కదా అని చెప్పేసి ప్రసాద్ గారు చెప్పుకొచ్చారు. ఒక వ్యాలిడ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా అఘోరి శ్రీనివాస్ అలాగే శ్రీవర్షిని వీళ్ళిద్దరికి ఇష్యూస్ ఏమైనా ఉంటే అక్కడ సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా. ఈ పబ్లిసిటీ స్టంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకప్పుడు అమర ప్రేమికులు, ఒకరినొకరు విడదీయలేనంత ప్రేమ అనురాగం, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ప్రేమను చూపిస్తున్నాడు, ఇంకా బాధ్యతగా ఉన్నాడు. ఇంతకుముందు ఫోన్లో ఎలాగైతే తిన్నావా అని అడిగాడో ఇప్పుడు కూడా అలా అడుగుతున్నాడు మా బావ అని చెప్పేసి ఆ వీడియోలో సంభాషణలో చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. నా చిన్ను అంటూ ముద్దులు పెట్టుకొని శ్రీ వర్షిణిని కూడా చాలా ప్రేమగా చూస్తాడు అఘోరి. మరి ఇలా ఇంత మంచి రిలేషన్షిప్, ఇంత మంచి బాండేజ్ని మెయింటైన్ చేసుకున్న వీళ్ళిద్దరు మరి జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి సీన్ మారిపోయింది. వాళ్ళ బ్రదర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? ఆ వర్షినికి సంబంధించిన వాళ్ళ బ్రదర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? మరి ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చారా ఏంటి తెలియదు, కానీ మొత్తానికైతే వర్షన్ అయితే చేంజ్ అయిపోయింది. వర్షిని వర్జన్ 2.0 అని చెప్పుకోవాలి. ఇప్పుడు నా పేరు తీస్తే మర్యాదగా ఉండదు, నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు, మామూలుగా ఉండదు. మాటలతో చెప్పి వదిలేయను, నేను చేతల్లో చూపిస్తాను, నీలాగా కాదని చెప్పేసి వర్షిని అయితే చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తుంది. ఇంకో పక్కన అఘోరి శ్రీనివాస్ గురించి చూస్తే కనుక గెటప్, లుక్, సెటప్ అంతా మార్చేశాడు. ఏంటి అని అంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆయన కూడా 2.0 వర్షన్ని తీసుకొచ్చాడు బయటికి. అంటే వస్త్రధారణ కావచ్చు, క్యాప్ పెట్టుకోవడం, అలాగే షేడ్స్ అంటే గాగుల్స్ పెట్టుకోవడం, లేకపోతే స్పెట్స్ ఇవన్నీ పెట్టుకోవడం. కానీ ఇదంతా ఎందుకు అని అంటే, లేదు ఇదంతా నేను డివోషనల్గా ఏదైతే ట్రాక్లో ఉన్నానో అదే ట్రాక్లో ముందుకెళ్తున్నాను, కానీ ఇది ఒక లేటెస్ట్ వర్షన్. కాలం, సమయం, సొసైటీ ఎలా అయితే అప్డేట్ అవుతుందో దాని ప్రకారం నేను కూడా అప్డేట్ అవుతున్నాను, కానీ ఆధ్యాత్మికంగా నేను అదే మార్గంలో ఉన్నానని చెప్పేసి అఘోరి చెప్పుకొస్తున్నాడు. కానీ వర్షిని గురించి కనుక అడిగితే కనుక ఈ 2.0 వర్షన్కి సంబంధించిన అఘోరి మాత్రం నాకు సంబంధం లేదు, ఆ మనిషి ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు. ఒక పర్సన్ ఏమో నాకు తెలియదు అని చెప్తున్నారు, ఇంకొకరేమో నా గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి వర్షన్స్ డిఫరెంట్గా ఉంది. మొత్తానికైతే అఘోరి శ్రీనివాస్ అలాగే వర్షినికి సంబంధించి 2.0 వర్షన్ ఇప్పుడు కొత్త లేటెస్ట్ అప్డేట్ అయితే ఆర్టీవీలో మీరు చూస్తున్నారు. సో మొత్తానికైతే రవికుమార్ ఉన్నారు మనతో పాటు, ఇంకొక కాలర్ గద్వాల నుంచి. రవికుమార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవికుమార్, చెప్పండి, మీకేమనిపిస్తుందండి ఈ అఘోరి శ్రీనివాస్ అలాగే ఈ వర్షినికి సంబంధించిన వీళ్ళిద్దరిది వర్జన్ 2.0 ఇది ప్రజల్ని మభ్యపెట్టడానికే చేస్తున్నారా, లేకపోతే ఒక పబ్లిసిటీ స్టంటా? వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు నిజంగా ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? నమస్తే సార్. ఫస్ట్ చెప్పండి సార్. ఓకే, మరొకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే సో విమర్శలు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ దాడులు చేసుకుంటున్నారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడకూడదు, ఆ పేరు తీయకూడదు అని చెప్తున్నారు. గతంలో చూస్తే కనుక లైఫ్ లాంగ్ నీతో తోడుంటా, ఎంత నెగటివిటీ వచ్చినా, ఎవరేం చెప్పినా నీతోనే ఉంటా అని చెప్పేసి వర్షిని అయితే చెప్పుకొచ్చింది. వర్షిని కానీ అఘోరి కానీ మీరు ఈ వీడియోలు చూస్తే ఖచ్చితంగా దీనిపై మీరు స్పందించండి. అసలు మీకు ఏం కావాలి, మీ ఉద్దేశాలు ఏంటి? మీరు ఒకరినొకరు మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏమన్నా కోరుకుంటున్నారా ఒకరి నుంచి ఒకరు ఏంటి అనేది మీరు ఒక్కసారి వాళ్ళు ఇంతకుముందు గతంలో ఏం మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి ఆర్టీవీ స్క్రీన్పై చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫేక్ న్యూస్ మొదటి భార్య ఇది అని చెప్పి తీసుకొస్తున్నారు కాబట్టి మేము కూడా డిసైడ్ అయిపోయి ఎంత తొందరగా పెళ్లి చేసుకునే అంత మంచిది, వీళ్ళందరికీ సమాధానం చెప్పినట్టు ఉంటది అని చెప్పని డిసైడ్ అయి చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అనిపించింది. అది కాక నన్ను ఒక పెళ్లి కూతురు వస్త్రధారణలో చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే పెళ్లి అవుతుంది అనే సంతోషం నా మొహంలో చాలా, అంటే మీకు అర్థమయ్యే ఉంటది ఎలా ఉంది. ఇష్టపడ్డ వివాహం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను. మా మనసులు కలిసాయి, ఇంత దూరం వచ్చింది. అంటే తను జెన్యున్ గా నాకు అన్ని షేర్ చేసుకోవడం, ఏది దాచిపెట్టకుండా చెప్పడం, అది బాగా నచ్చింది. నేనైతే ఎలా ప్రపోజ్ చేశా అంటే ఒకటే మాట అన్నాను, ఓకే నీ పర్సనల్ నీ దాచిపెట్టకుండా చెప్పావు, నావి నీకు తెలుసు కదా, చూసావు కూడా కొన్ని. సో అలాగే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఒంటరిగా ఉంటావు, అలాగే నీకు ఒక తోడులాగా ఉందాం అనుకుంటున్నాను. ఇలాగా అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినాగానే అక్కడికి వచ్చి నీకు సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అలాగా ప్రపోజ్ చేశాను. పెళ్లి ప్రపోజలే చేశాను. అంటే నేను తన దగ్గర రావాలనుకున్నాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను, చాలు. జీవితాంతం నీతో ఇలాగే ఉంటాను బావా, ఎన్ని విమర్శలు వచ్చినా గానీ, నీ మీద ఎంత నెగిటివ్ వచ్చినా గానీ నువ్వు తప్పు చేయవని చెప్పి నేను నమ్ముతున్నాను. పెళ్లి గురించి నేను ఎత్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పాను.
సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది, మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకుని చూసుకుందాము, ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది నీకు. ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాక తలెత్తుకుని తిరగలేవు, చచ్చిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు. పెళ్ళికనైతే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాడు, అలా భార్యగా ఉండాలని చెప్పి చేసుకున్నాడు. అఘోరీగా మారుస్తా అది ఇదని ఏం చెప్పలేను, భార్యగానే యాక్సెప్ట్ చేస్తాను నేను అని చెప్పాను. తను చెప్పిన మాటలు ఒక సైడ్ అయితే, ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే, ఓకే తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు, ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము అని చెప్పని ఆ థాట్లో ఆలోచించింది. తను చెప్పిన మాటల్ని బట్టి నేను థింక్ చేశాను. అలాగని చెప్పి ఓకే పిల్లలు అంటావా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు, ఆ పాయింట్లో ఆలోచించి అంత దూరం వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ నేను మోసపోయాను అంతే, తన గురించి నిజాలు తెలిసి నేను రియలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది, అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను అంతే. మోసం చేసింది తను, మోసపోయింది నేను. తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు, నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను, మాటలు కాదు, నీకులాగా నేను మాటలు అయితే చెప్పను, చెప్పింది చేస్తాను, చేతల్లో చూపిస్తాను అంతే. నా జోలికైతే రాకు, అది గిది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా, అర్థమైందా? నీకే అల్లూరి శ్రీనివాస్, నా జీవితంతో ఆడుకుంది చాలు, ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండి బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా, ఓకేనా? ఎవరిని మోసం చేయకు అంటూ వార్నింగ్ ఇస్తుంది. నా గురించి కనుక, నా ఫ్యామిలీ గురించి కనుక అమర్యాదగా మాట్లాడితే కనుక ఊరుకునేది లేదని చెప్పుకొస్తుంది. నా కర్మ, ఆయన గురించి అన్ని నిజాలు తెలుసుకున్నాను, రియలైజ్ అయ్యాను, బయటపడిపోయాను ప్రస్తుతానికి అని చెప్పేసి మొత్తానికి అయితే చెప్పుకొస్తుంది. ఒక్కసారి అఘోరీ వర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. అఘోరీ ఇంతకుముందు ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి, అంతవరకే వచ్చి ఇంకేం రాదు. ఇంకా నేను కూడా ఇప్పుడు పాడినా కదా, ఇంకా రాదు. సరే, చాలా మంచిది. నాకు దొరికిన నా బంగారం వజ్రం, నా లైఫ్ టర్న్ అయిపోయింది నిజంగా. అంటే నేను ధర్మం గురించి, నా సాధన గురించి నాకు అదే తెలుసు. వేరే సభ్య సమాజం ఎలా మాట్లాడతారు, ఎలా ఎలా ప్రవర్తిస్తారు అలాంటివి నాకు తెలియదు చిన్నప్పటి నుండి. కానీ నాకు అంతా తెలిసేలాగా చేసింది. నా లైఫ్ కు ఒక గోల్డెన్ అన్నట్టు అంతే. నాకు జీవితంలో ఇంకా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉన్నాం చాలు. నా లైఫ్ లోకి రావడం నాది కూడా కొంతవరకు చాలా అదృష్టం. ఏంటి, లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంతమంది బురద జల్లినా సరే, నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా, ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఆమె ఎవరో కూడా తెలియదు, నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు, ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు. ఆమె ఎవరో కూడా తెలియదు, నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు, ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు. ఆమె ఎవరో కూడా తెలియదు, నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు, ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు.